అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్. అంటే డిసెంబర్లో మనం టెట్ రాసాం కదా, ఆ టెట్ రిజల్ట్ అయితే నిన్న రిలీజ్ అయ్యాయండి. ఆ రిజల్ట్ని మనం ఇంట్లో కూర్చొని ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. నేను టెట్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ముందుగా ఆ విధంగా ఫాలో అవ్వండి మీరు కూడా. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెట్2 డిఎస్సి అని చెప్పేసి టైప్ చేయండి. టెట్2 డిఎస్సి డాట్ apcfss.in ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఏపీ టెట్2 డిఎస్సి అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెట్ రిజల్ట్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకున్నారు కదా, పైన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుంటే కనుక డైరెక్ట్గా ఎంటర్ చేసి క్యాప్షన్ ఉంది కదా పక్కన, ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. మీకు రిజల్ట్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట, టెట్ రిజల్ట్. ఒకవేళ మీరు యూజర్ నేమ్ మర్చిపోయారనుకోండి, ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు మీ యూజర్ ఐడి అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ ఆధార్కి లింక్ అయినటువంటి నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీకు పాస్వర్డ్ అనేది అందులో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? లేదు ఒకవేళ మనకి ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ గుర్తుంటే కనుక డైరెక్ట్గా ఎంటర్ చేసి క్యాప్చ్ కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ చేస్తే కనుక మీకు రిజల్ట్ అనేవి డిస్ప్లే అవుతాయండి. నా దగ్గర అయితే పర్సన్స్ ఎవరు అందుబాటులో లేదు కాబట్టి టెట్కి సంబంధించిన పర్సన్స్ నేను అది యాజ్ ఇట్ ఈస్గా చూపించలేకపోతున్నానండి. బట్ ఇదైతే బేసిక్ నాలెడ్జ్ అనమాట, మీరు ఇలా చెక్ చేసుకోవాలి ఇంట్లో కూర్చొని. హోప్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది మనము రిజల్ట్ చెక్ చేసుకోవడానికి నెట్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటామన్నమాట. అలా ఏం ఇబ్బంది పడకుండా మనం ఇంట్లోనే కూర్చొని ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ మన రిజల్ట్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.